హలో ఫ్రెండ్స్, నా పేరు బాలు. మీరు చూస్తున్నారు బాలు ఫర్ యూ. ఫ్రెండ్స్, ఈరోజు ట్యూటోరియల్లో మనం మిర్రర్ని ఏ విధంగా యూజ్ చేయాలి అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ముఖ్యంగా మిర్రర్ మనకి ఎక్కడైనా సిమిలర్ టైప్ ఆఫ్ మోడలింగ్ ఏరియా ఉన్నట్లయితే ఆ ఏరియాని మనం యాస్టీజ్గా ఇంకొక లొకేషన్లో మిర్రర్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఈ టూల్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక పైప్ లేఅవుట్ ప్లస్ యూరినల్ అండ్ షవర్ ట్రే అనేది ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అదే సిమిలర్ పొజిషన్లో మనకి ఈ పక్క రూమ్లో కూడా కావాల్సినప్పుడు మనం మిర్రర్ కమాండ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ అయితే ఆబ్జెక్ట్ని మిర్రర్ చేసుకోవాలో ఆ ఆబ్జెక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నాను. కంట్రోల్ పట్టుకొని ఈ మిగతా పైప్ రూటింగ్ కూడా సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మిర్రర్ బై పిక్ యాక్సిస్ అండ్ మిర్రర్ బై డ్రా లైన్. అంటే మనకి ఏదైనా యాక్సిస్ ఉన్నప్పుడు మనం పిక్ యాక్సిస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇన్ కేస్ మనకి ఇటువైపు ఈ యాక్సిస్ లైన్ లేనప్పుడు మనం మాన్యువల్గా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మిర్రర్ బై పిక్ యాక్సిస్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అన్నది చూద్దాం. ఇక్కడ మనం సింపుల్గా ఈ కమాండ్ని యాక్టివేట్ చేసుకోవాలి. అదర్వైజ్ ఆప్షన్ కూడా ప్రెస్ చేయవచ్చు. మీరు ఇది పిక్ చేసుకున్న తర్వాత మీరు యాక్సిస్ లైన్ అనేది దానికి చూపించవలసి ఉంటుంది. ఈ విధంగా నేను మిర్రర్ పిక్ యాక్సిస్ పిక్ చేసినట్లయితే ఆటోమేటిక్లీ ఏవైతే ఆబ్జెక్ట్స్ని నేను సెలెక్ట్ చేసుకున్నానో అదే విధంగా మనకి ఈ రూమ్లో కూడా ప్లేస్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి సిమిలర్ టాయిలెట్స్ కానీ సిమిలర్ రూమ్స్ ఎక్కడైనా పక్కన ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్లీ మనం దాన్ని ఎంటైర్ MEP మోడలింగ్ అండ్ ఆర్కిటెక్చర్ స్ట్రక్చరల్ ఈవెన్ అన్నిటినీ కూడా మనం మిర్రర్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, మనం ఇది మిర్రర్ బై పిక్ యాక్సిస్. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవి డిలీట్ చేస్తాను. ఓకే, సపోజ్ మనకి ఇక్కడతో ఈ విధంగా క్లోజ్ అయిపోయింది. నేను ఇప్పుడు ఈ మొత్తం ఎంటైర్ పైపింగ్ని రూటింగ్ నేను ఈ వాల్ సెంటర్ నుంచి నేను ఇక్కడ ఇటువైపు మిర్రర్ చేయాలనుకున్నాను. అటువంటిప్పుడు మనం యాస్టేజ్గా కంట్రోల్ పట్టుకొని ఆబ్జెక్ట్స్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను వాల్స్ ఏం సెలెక్ట్ చేయట్లేదు. జస్ట్ ఇన్ కేస్ మీకు కావాలనుకున్నా సరే మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిర్రర్ బై డ్రా లైన్ ఇది తీసుకున్నప్పుడు మీకు ఒక డ్రా లైన్ అనేది మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఈ వాల్ యొక్క లెంగ్త్లోని మిడ్ పాయింట్ తీసుకొని మనం ఈ విధంగా మిడ్ పాయింట్ తీసుకొని మనం ఇక్కడ చూపించినట్లయితే ఆటోమేటిక్లీ అది ఈ విధంగా డ్రా అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మిర్రర్ డ్రా విత్ లైన్ ఎక్కడైతే మనకు పిక్ యాక్సిస్ లేనప్పుడు మనం డ్రా విత్ లైన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ సపోజ్ ఇప్పుడు ఈ చైర్ ఉంది, ఈ చైర్ ఇటువైపు మిర్రర్ చేయాలనుకున్నప్పుడు డ్రా లైన్ తీసుకున్నట్లయితే ఈ విధంగా మనం ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ విధంగా ఇలాగా డ్రా చేసుకున్నట్లయితే మనకు ఆటోమేటిక్లీ మనకి ఆపోజిట్లోని ఈ విధంగా ప్లేస్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మిర్రర్ పిక్ యాక్సిస్ అదేవిధంగా డ్రా విత్ లైన్ గురించి తెలుసుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైనా ఆబ్జెక్ట్ని మిర్రర్ చేసేటప్పుడు మనం ఒక ఆప్షన్ వస్తుంది. సపోజ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను పిక్ యాక్సిస్ కానీ డ్రా లైన్ కానీ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది. మనం కాపీ తీసినట్లయితే మనకి ఈ సోర్స్ ఆబ్జెక్ట్ అనేది రిమూవ్ అయిపోయి డెస్టినేషన్లోని ప్లేస్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది. సపోజ్ నేను ఇది మిర్రర్ తీసుకుంటున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మిర్రర్ విత్ డ్రా లైన్ తీసుకున్నప్పుడు ఇక్కడ కాపీ అనేది ఈ టిక్ మార్క్ తీసేసి నేను ఎప్పుడైతే ఇందాకలాగా నేను ఇక్కడ పిక్ యాక్సిస్ డ్రా లైన్ చేశాను అప్పుడు మనకి ఇక్కడ సోర్స్ ఆబ్జెక్ట్ అనేది పోవడం జరుగుతుంది. ఈ విధంగా మిర్రర్ చేసేటప్పుడు మనకి కాపీ కావాలా లేకపోతే వితౌట్ కాపీ మిర్రర్ చేసుకోవాలన్నది మనం ఈ విధంగా మనం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇటువంటి టైంలోని నాకు పిక్ యాక్సిస్ లైన్ అనేది ఇక్కడ లేనందువలన నేను ఇటువంటి కండిషన్లో నేను డ్రా లైన్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
ఎందుకంటే మీరు పిక్ యాక్సిస్ తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేయడానికి ఏ విధమైన యాక్సిస్ లైన్ అనేది ఉండదు. ఇన్ కేస్ మీరు ఇటువంటిప్పుడు డీటెయిల్ లైన్ కానీ ఏమైనా ఉన్నప్పుడు మీరు ఆటోమేటిక్గా ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్రా విత్ యాక్సిస్ లైన్ తీసుకున్నప్పుడు మీరు దీన్ని యాజ్ ఏ యాక్సిస్ లైన్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మిర్రర్ పిక్ యాక్సిస్ అండ్ డ్రా లైన్ గురించి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.